పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జే సిక్కిరి స్కూల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భవానీ మాల ధరించి స్కూల్కు వచ్చిన విద్యార్థిని యాజమాన్యం క్లాస్లోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు భవానీ మాలదారులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. యాజమాన్యం స్పందించకపోవడంతో ఒక్కసారిగా స్కూల్ లోపలికి దూసుకెళ్లారు. వారిని అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేజారిపోతున్న తరుణంలో పోలీసులు అదనపు బలగాలను రప్పించి అందరినీ అదుపు చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ ను డిస్మిస్ చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేయడంతో ప్రిన్సిపల్ తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని స్పష్టం చేశారు. దీంతో శాంతించిన విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు మళ్లీ ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని హెచ్చరించారు. టీఆర్సీత అండి, 4th క్లాస్ 4th C అండి. 4th C చదువుతుంటే మాది చీరపాలెం నుంచి వచ్చి మామూలుగా వ్యాను మామూలుగా డ్రైవర్ని అడిగితే వచ్చి ఒకసారి పర్మిషన్ తీసుకోమన్నారండి. పర్మిషన్ తీసుకోమంటే సర్లేండి మీరు తీసుకోండి, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నారండి. వచ్చిన తర్వాత లెటర్ రాసుకొచ్చానండి ఇంటికి నుంచి. లెటర్ రాసుకొచ్చి ఇలాగ పాపకి పర్మిషన్ ఇవ్వండి, కొద్ది మాల మొక్కుందని చిన్నప్పటి నుంచి అంటే ఇలాగ మేము ఇవ్వండి, పర్మిషన్ అయితే డ్రెస్ కోడ్కి ఇవ్వండి, మీరు డ్రెస్ వేసుకొస్తానే ఎలా చేస్తాను లేకపోతే ఎలా చేయండి, లేదంటే కనుక తీసుకోండి అన్నారండి. అలా కాదు మేడం, కొద్ది రిక్వెస్ట్ మేడం, ఎప్పటి నుంచో మొక్కునిపోయిందని నేను మళ్ళీ తర్వాత కుదరదంటే అని చెప్తే ముందేమో ఎగ్జామ్స్కి ఎలా చేస్తాం, స్కూల్కి అయితే ఎలా చేయను అన్నారండి. స్కూల్కి అదేంటి మేడం, స్కూల్కి ఎలా చేయబోతాం ఏంటండి, పాపకి ఏ ఇబ్బంది ఉండదండి, పాపకి రెగ్యులర్ టైమింగ్స్కి వస్తామండి, మీ పాప సెపరేట్గా ట్యూషన్ అది చెప్పి సెపరేట్గా క్లాసులు అవి పెడతామండి, అందరితో రాయింది కుదరదండి, నాట్ అలౌడ్ డ్రెస్ కోడ్ లేదండి మా స్కూల్కి అని చెప్తారండి. యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ ప్రిన్సిపల్ 21 years నుండి నేను వర్క్ చేస్తున్నాను. నేను వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు 1812 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎక్సలెంట్గా చదువుతున్నారు. నేను స్కూల్ మేనేజ్మెంట్ ఇచ్చిన ప్రకారంగా సిబిఎస్ఈ రూల్ ప్రకారంగా నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు మీరు నన్ను ఇంత బాగా నేను వర్క్ చేస్తున్నా, నేను మిస్టేక్ చేశానని రిజిగ్నేషన్ ఇమ్మంటున్నారు కాబట్టి నేను రిజిగ్నేషన్ ఇచ్చేస్తున్నాను. నేను ఒక తల్లినే, నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు. నేను కూడా నా పిల్లల్ని చదివించుకుంటాను. మీరు మీ పిల్లల్ని నేను ఫస్ట్ క్లాస్గా నేను చదివిస్తున్నాను. మీ పాపని అడగండి, మీ పిల్లల్ని వాళ్ళు ఎలా చదువుతున్నారో మీరు అడగండి, మీకు తెలుస్తారు. మీరు నన్ను నేను మిస్టేక్ చేశానని నాకు నేను ఇది తప్పు అని అంటారు కాబట్టి నేను నా అంతటా నేనే రిజిగ్నేషన్ చేసి